బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మద్యం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. రాజ్ కసిరెడ్డి వాంగ్మూలం తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ఇదిలా ఉండగా మూడో రోజు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ విచారణకు హాజరయ్యారు. ఇద్దరిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు సిట్ అధికారులు. ఈ కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా కస్టడీలోకి తీసుకుంది సిట్. సజ్జల శ్రీధర్ రెడ్డి లిక్కర్ కేసులో A6 గా ఉన్నాడు. నిన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ ను సిట్ అధికారులు 13 గంటల పాటు విచారించారు. ప్రస్తుతం విజయవాడ సిపి కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. రైట్గా ఈ విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం విచారణ ఏ విధంగా కొనసాగుతోంది, అప్డేట్స్ ఏంటి? ఏపీ లిక్కర్ కుంభకోణం కేసుకు సంబంధించి విచారణ వేగవంతంగానే జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే గత 2 రోజుల నుంచి కూడా ధనంజయ రెడ్డి అట్లాగే కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరు విచారణ కూడా పూర్తి స్థాయిలో సిద్ధాధికారులు చేస్తా ఉన్నారు. 2 రోజుల నుంచి కూడా వీళ్ళని విచారిస్తున్నటువంటి సిద్ధాధికారులు కొద్దిసేపటి క్రితం 3వ రోజు విచారణ కూడా ప్రారంభించారు. అయితే విచారణలో కొన్ని కీలకమైన అంశాలు బయటకు వచ్చినట్టు కూడా సిద్ధాధికారులు భావిస్తా ఉన్నారు. ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉన్న నేపథ్యంలో వీళ్ళిద్దరి నుంచి కూడా పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టేందుకు సిద్ధాధికారులు పక్కా ప్రణాళికతో విచారణ చేస్తున్నారని కూడా చెప్పచ్చు. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా 2వ రోజు విచారించనున్నారు. వీళ్ళందరినీ కూడా వేరు కేసుల్లో ఉంచి వేరువేరుగా విచారించనున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో జరిగిన లావాదేవీలపై ఇప్పటికే శ్రీధర్ రెడ్డితో పాటు ముగ్గురిని కూడా పూర్తి స్థాయిలో ఆరోపిస్తున్నారు. మొదటి రోజు విచారణ జరిగినటువంటి శ్రీధర్ రెడ్డి విచారణలో తన ప్రమేయం లేదని కూడా శ్రీధర్ రెడ్డి సిద్ధాధికారులకు చెప్పడం జరిగింది. తన సంబంధం లేని విషయాల్లో తనను ఎందుకు లాగుతున్నారు అంటే కూడా ఆయన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితి అయితే కనబడింది. అయితే దీంట్లో భాగంగానే మరికొన్ని ప్రశ్నలకు కసిరెడ్డి ఈ కేసులో కీలక నిందితుడైనటువంటి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పినట్టు తనంతా చేశానని కూడా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి అంగీకరించడం జరిగింది. అయితే ఇంకొన్ని ప్రశ్నలు అంటే సిద్ధాధికారులు అడిగినటువంటి ఫర్దర్ గా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కు మాత్రం తనకు సంబంధం లేదని చెప్పడం జరిగింది. దాదాపు 100కు పైగా ప్రశ్నలు ఈ శ్రీధర్ రెడ్డిని అడిగినట్లు తెలుస్తా ఉంది. మరోవైపు ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఉన్నటువంటి కీలక నిందితుడుగా ఉన్నటువంటి ఏవనగా ఉన్న రాజ్ కసిరెడ్డికి వాంగ్మూలం తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే ఏసీబీ కోర్టులో ఈ ప్రభుత్వం తరఫున ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ పై కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, ఒకవేళ కనుక కోర్టు కనుక పర్మిషన్ ఇస్తే ఇప్పుడు వాంగ్మూలంలో పూర్తి దర్యాప్తుకు సంబంధించి కాబట్టి లేదనుకుంటే అప్పట్లో జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం సంబంధించి మొత్తం డేటా మొత్తం మీద ఈ వాంగ్మూలంలో ఇచ్చే అవకాశం ఉంటుంది. దీని ప్రకారం ఇప్పటికే అతని విచారణ పూర్తయిన నేపథ్యంలో ఈ వాంగ్మూలం కూడా పూర్తయితే మాత్రం ఈ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి కేసులో దాదాపుగా చిక్కుముడి వీడినట్టు వీళ్ళెవరైతే ప్రస్తుతానికి ఈ రోజు ధనంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరితో పాటు అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా 2వ రోజు ఈ రోజు విచారణ విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిట్ కార్యాలయంలో జరుగుతూ ఉంది. వీళ్ళకి ఏమాత్రం అనారోగ్య పరిస్థితులు కానీ లేదనుకుంటే అస్వస్థత ఇలాంటివి జరిగినప్పుడు ఇమీడియట్ గా ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించి అక్కడ వైద్యం కూడా చేయించిన అనంతరం కూడా అక్కడ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత అంతా మళ్ళీ విచారణ చేపడతా ఉన్నారు. ఏమైనా ఈ అతి కొద్ది రోజుల్లో కేసుకు సంబంధించి విచారణ మొత్తం పూర్తిగా అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. చాలు శ్రీనివాస్, అలాగే ఇప్పుడు విచారణ అయితే కొనసాగుతుంది. మరి ఇంకా మరిన్ని కీలక విషయాలు తెలుసుకునేందుకైతే మళ్ళీ సిట్ కస్టడీ కోరే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? శ్రీనివాస్, ఇప్పుడైతే విచారణ ఇంకా కొనసాగుతుంది. ఈ కేసులో ఇంకా మరిన్ని కీలక విషయాలు తెలుసుకునేందుకు సిట్ కస్టడీ కోరే అవకాశం ఏమైనా కనిపిస్తుందా?
అంటే ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళెవరు కూడా శిక్షాధికారులకు పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేయట్లేదు అనేది మాత్రం ప్రధానాంశంగా కనిపిస్తా ఉంటే వీళ్ళు కనుక కోర్టు అనుమతి ఇచ్చినటువంటి కస్టడీ టైంలో కనుక వీళ్ళందరూ ఇప్పటి వరకు ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డి చూడొచ్చు, లేదనుకుంటే సజ్జల శ్రీధర్ రెడ్డి గతంలో చేసినటువంటి కస్టడీకి తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించి ఉందంటే మాత్రం మళ్ళీ కస్టడీకి తీసుకునే అవకాశాలు అవుతుంది. కానీ వీళ్ళు కొత్త ప్లాన్ పైన వీళ్ళు అధికారులు అయితే కొన్నిటిగా సమాధానం చెప్పాలి, ఇంకొన్నిటికి చెప్పకూడదని ఒక ముందుగానే ఈ అనుమానిత ఈ నిందితులు వీళ్ళందరూ కాకుండా స్కామ్ కు సంబంధించి కేసులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముందుగానే ప్రిపేర్ అయ్యి వాళ్ళ అడ్వకేట్స్ నుంచి సలహాలు తీసుకుని వీళ్ళందరూ కూడా ముందుగానే ప్రీ ప్లాన్ గా రావడం జరుగుతుంది. అయినప్పుడు కూడా శిక్షాధికారులు చాలా కీలకంగా వాళ్ళ వ్యూహంతో వాళ్ళకు ఈ వీటికి సంబంధించి వీళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ కొన్ని ప్రశ్నలకు మాత్రమే ఇప్పటివరకు జరిగినటువంటి విచారణలో కొన్ని ప్రశ్నలకు మాత్రమే ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళిద్దరూ కూడా సమాధానాలు చెప్పడం జరిగింది. మరికొన్నిటికి వాళ్ళు సంబంధం లేదని కూడా చెప్తా ఉన్నారు. ఇది కనుక ఈ వీళ్ళిద్దరు విచారణలో భాగంగా కనుక మళ్ళా దీన్ని పూర్తిగా శిక్షాధికారులకు కావాల్సినటువంటి సమాచారం ఇవ్వలేకపోతే మాత్రం మళ్ళా ఖచ్చితంగా కస్టడీకి తీసుకునే అవకాశం ఉంటుంది. కస్టడీలో మరికొన్నిటి వాళ్ళకి ఏదైతే క్వశ్చన్స్ శిక్షాధికారుల సమయంలోనే వాటన్నిటికి సంబంధించిన సమాధానాలను అట్లాగే వాటికి కావాల్సినటువంటి పూర్తి ఆధారాల వివరాలను కూడా వీరి దగ్గరికి అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు శిక్షాధికారులు కూడా ప్రశ్నించేటప్పుడు వాళ్ళ దగ్గర కొన్ని ఎవిడెన్స్ పెట్టుకొని ఆ ఎవిడెన్స్ ప్రకారం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆధారాల్లో అన్ని వాళ్ళు ముందు పెట్టి వాళ్ళ టైంలో ఇలా జరిగింది, లేదంటే మీ క్వశ్చన్స్ ఏం సమాధానాన్ని వాళ్ళు పూర్తిగా క్వశ్చన్ చేసిన తర్వాత వాళ్ళతో వాళ్ళని క్వశ్చన్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఆధారాలు లేకుండా శిక్షాధికారులు కూడా చాలా వేగ్గా ప్రశ్నించడం ఎలాంటి అయితే జరగడం లేదు. వాళ్ళ అధికారులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అధికారుల సమక్షంలోనే వీళ్ళు అధికార క్వశ్చన్స్ ఏవైతున్నాయో వాటి అన్నింటినీ కూడా ముందుగానే వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం ఆధారుతున్నట్టు తెలుస్తారండి. చాలా రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. కొంతమంది యువకులు గంజాయికి బానిసలుగా మారుతున్నారు. గంజాయి తన దగ్గర ఉంచుకోలేదని ఓ యువకుడిపై అజ్జు అనే వ్యక్తి దాడి చేశాడు. అత్తాపూర్ సులేమాన్ నగర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. అజ్జు చేతిలో గాయపడిన యువకుడి తలకి తీవ్ర గాయమైంది. రక్తపు మడుగులో ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. बिलाल वजह मानने की अज्जू बोल के है, उन्हें मारा। इससे पहले मेरे को रमजान में गांजा लाके मेरे घर पे रखाया था, पन्नी लाके रखाया था। पन्नी में तो मेरे को नहीं मालूम था। एक 2-4 दिन का घर में बोटी तो हमारे वाइफ बोले इसमें से बो आ रही, देखो क्या है बोलते। फिर मैं लेके जाके इसको दे दिया तो वो दुश्मनी रखे मेरे ऊपर, उन्हें अटैक करा। आज मेरी उसकी बात में थी। इन्हें बिलाल और इमरान बोल के इन तीनों का हाथ साबित में अज्जू बुला के मेरे को मारा घर के पास। सुलेमान नगर अम्मे पहाड़ी में रहता था। अभी तिरमन मैथ के पीछे बैक साइड में रहता है। अत्तापुर पीएस रखता था उसको। इससे पहले भी उन्हें 2-4 महीने पहले भी उन्हें केस कराया था। उसके ऊपर पुलिस एक्शन लेना है। उन्होंने तीनों से केस में, अब जो केस में लोग तीनों से घर पे आके लेडीज के ऊपर अटैक करे थे लोग। अज्जू है मेन, उसके बाद इमरान है, उसके बाद बिलाल है। ये तीनों है साबित लोग। वजह मानने की अज्जू बोल के है, उन्हें मारा। इससे पहले मेरे को रमजान में गांजा लाके मेरे घर पे रखाया था, पन्नी लाके रखाया था। पन्नी में तो मेरे को नहीं मालूम था। एक 2-4 दिन का घर में बोटी तो हमारे वाइफ बोले इसमें से बो आ रही, देखो क्या है बोलते। फिर मैं लेके जाके इसको दे दिया तो वो दुश्मनी रखे मेरे ऊपर, उन्हें अटैक करा। आज मेरी उसकी बात में थी। इन्हें बिलाल और इमरान बोल के इन तीनों का हाथ साबित में अज्जू बुला के मेरे को मारा घर के पास। सुलेमान नगर अम्मे पहाड़ी में रहता था। अभी तिरमन मैथ के पीछे बैक साइड। అత్తాపూర్ సులేమాన్ నగర్ లో జరిగిన ఈ దారుణానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, ప్రస్తుతం అజ్జు చేతిలో గాయపడిన యువకుడి పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? అత్తాపూర్ సులేమాన్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. గంజాయి తమ ఇంట్లో పెట్టుకోవడానికి నిరాకరించిన
అజ్జు అనే వ్యక్తిపై యువకుడు కూడా దాడి చేశారు. దీంతో తలకు తీవ్రంగా గాయమైంది. అతన్ని వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే యువత గంజాయి మత్తులో పడి చెడిపోతుంది. అలాంటిది అడ్డుకోవడానికి వెళ్ళిన తనపైన దాడి చేశారు. అతని పరిస్థితి మాత్రం కొంత విషమంగా ఉంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు కేసు కూడా నమోదు చేసుకొని దర్యాప్తు కూడా చేస్తున్నారు. ప్రజెంట్ ఎవరైతే దాడికి పాల్పడ్డారో అతన్ని అదుపులోకి తీసుకొని గంజాయికి సంబంధించి దానిపైన పూర్తిగా ఆరా తీస్తున్నారు. అలాగే పవన్, మరి దాడి చేసిన యువకుడి గురించి అక్కడ గ్రామస్తులు ఏమంటున్నారు? అంటే ప్రస్తుతం యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే 24 గంటలు గడిస్తే గానీ డాక్టర్లు పరిస్థితి మేము ఇంకా చెప్పలేమని చెప్తున్నారు. అయితే ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ కొంత క్రిటికల్ గానే ఉంది. అసలు దానికి సంబంధించి డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీవారి దర్శనంలో నకిలీ టికెట్లు కలకలం రేపాయి. కర్ణాటక నుంచి తిరుమలకు చేరిన 35 మంది భక్తులు నకిలీ టికెట్లతో వచ్చారు. స్వామివారి దర్శనానికి వెళ్లే క్రమంలో టీటీడీ సిబ్బంది గుర్తించి భక్తులను అడ్డుకున్నారు. శ్రీవారి దర్శనం ఒరిజినల్ టికెట్లు అవి కావని చెప్పడంతో భక్తులు కంగుతిన్నారు. బెంగళూరుకి చెందిన వర్ష ట్రావెల్స్ ప్రతి భక్తుడి వద్ద 3,350 రూపాయలు వసూలు చేసి తిరుపతికి తీసుకొచ్చింది. దర్శనం కూడా అదే నగదులో కల్పిస్తామని నమ్మబలికి స్వామివారి ఫోటోతో ఫేక్ టికెట్లను జారీ చేసింది. తీరా స్వామివారి దర్శనానికి వెళ్లే క్రమంలో టీటీడీ ఉద్యోగులు గుర్తించడంతో వర్ష ట్రావెల్స్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. దీంతో వర్ష ట్రావెల్స్ బెంగళూరుపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న టికెట్ బుక్ చేసుకుని వచ్చాము. మాది టోటల్ 10 నెంబర్ ఉండదు. 2,300 రూపీస్ పర్ టికెట్, 1 టికెట్ దర్శనం ఇస్తామనేసి రేపు అవుతుంది అనేసి అక్కడ చెప్తున్నారు సార్. తిరుమలలో అట్లా అని చెప్తున్నారు. వీళ్ళు పేక్ చేసి మాకి 1036 నెంబర్ ఉంటారు ఆ బస్ లో. ఆ బస్ ఇంకా తీసుకొచ్చేసి ఇక్కడ దర్శనం పోవాలంటే 10,000 ఇస్తామంటే కూడా అది కూడా లేదు. దర్శనం అంతా ఫాట్ చేస్తున్నారు సార్. ఫ్లాక్ దర్శనం అవుతుంది. వచ్చాడ ఈ రోజు 12 గంటల వరకు దర్శనం లేదు. ఇడిచేస్తారు. దర్శనం అవుతుంది. ఆల్రెడీ సాయంకాలం దర్శనం అయిపోతుంది. 4 o'clock మీరు వచ్చేసి రిటర్న్ ప్యాకేజ్ అని చెప్పారు సార్. దర్శనంకి ఏమీ అమౌంట్ చేయలేదు. ఖాళీ ప్యాకేజ్ 2,300 రూపీస్ పర్ టికెట్ సార్. 1 టికెట్ ಬೆಂಗಳೂರು ಸರ್, ಕೃಷ್ಣರಾಜಪುರ. ರಿಟೈರ್ಡ್ ಬೆಸ್ಕಾಂ ಎಂಪ್ಲಾಯಿ ಇನ್ ಬೆಂಗಳೂರು ನಂತ ಈ ತರ ಮಾಡಿದ್ದಾರೆ. ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಹೇಳಿತ್ತು? ವಯಸ್ಸಾದವ್ರನ್ನ ತಂದು ಇಲ್ಲಿ ಬಿಟ್ಬಿಟ್ಟು ನಾನು ಮಾತಾಡಲ್ಲ. ಅಲ್ಲಿ ಬ್ಯಾಗಲ್ಲಿದೆ ಶುಗರು, BP ಎಲ್ಲ ಇದೆ. ಹಾರ್ಟ್ ಪೇಷಂಟ್ ಹಿಂಗಾಗಿ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಹೇಳಿ? ನಾವು ಯಾರಿಗ್ ಕೇಳ್ಬೇಕು? ಯಾರಿಗ್ ಹೇಳ್ಬೇಕು ಹೇಳಿ? ಮೊದ್ಲು ಹೇಳಿದ್ರೆ ಬರ್ತಾನೆ ಇರಲ್ಲ. ನಿಮ್ಗೆ ಗೊತ್ತೇ ಇಲ್ಲ. ಇಲ್ಲಿ ಕ್ಯೂ ಹೋಗುತ್ತೆ, ಹೋಗ್ಲಿ ಫೋಟೋ 6 ದರ್ಶನ ಆಗುತ್ತೆ. ನಾವು క్యూ ఓడి ಬರ್తా ಇದೀವಿ. ಈಗ ನೀವು ಹೇಳಿದ್ಮೇಲೆ నಮಗೆ విషయం ಗೊತ್ತಾಗಿದ್ದು. 2,300 తీసుకున్నారు. ఇప్పుడు చూస్తే రేపు గంట దర్శనం అవుతుంది అని చెప్పారు సార్. ఇది ట్రావెల్స్ వర్ష ట్రావెల్. మేము బెంగళూరు నుంచి వచ్చినది. మరి కానీ కుప్పం మాది. ఈ ట్రావెల్స్ వాళ్ళు ఏమి లేదు, ఫ్రీ దర్శనం అయిపోతుంది మాప్సార్ లోపల అని చెప్పి సర్వ దర్శనము అని చెప్పారు. కానీ మాప్సార్ కొనుక అవుతుంది అని చెప్పి మేము 2,300 ರೂಪೀಸ್ 1 ಟಿಕೆಟ್. ಸರ್, ನಾನು ಹಾಸನಿಂದ ಬಂದಿರೋದು. ಹಾಸನಲ್ಲಿ ನಾನು ಗೌರ್ಮೆಂಟ್ ಹಾಸ್ಪಿಟಲ್ ನರ್ಸಿಂಗ್ ಆಫೀಸರ್ ಆಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನಾನು ಹಿಂಗೆ ಒಂದು ತಿರುಪತಿಗೆ ಹೋಗ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಪ್ಯಾಕೇಜ್ಗೆ ಅಂತ ನೋಡಿದಾಗ ಗೂಗಲ್ ಅಲ್ಲಿ ಸರ್ಚ್ ಮಾಡಿದಾಗ ಬಾಲಾಜಿ ಟ್ರಾವೆಲ್ಸ್ ಅನ್ನೋದು ಒಂದು ಗೂಗಲ್ ಅಲ್ಲಿ ಸರ್ಚ್ ಮಾಡಿ ಬಂತು. ಅದರಲ್ಲಿ ಒಬ್ರು ಫೋನ್ ಮಾಡ್ಬಿಟ್ಟು ನನಗೆ, ನೀವು ಬಾಲಾಜಿ ದರ್ಶನ ನಿಮಗೆ 3 hour ಅಲ್ಲಿ ಮಾಡ್ಕೊಡ್ತೀವಿ, ಮಲ್ಟಿ ಆಕ್ಸೆಲ್ ಬಸ್ಸು, ಅದರಲ್ಲಿ ನಿಮಗೆ ವಿತ್ ಸ್ಲೀಪರ್ AC ಬಸ್ಸು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು 3,350 ರೂಪಾಯಿ ದುಡ್ಡು ಇಸ್ಕೊಂಡ್ರು. ಅಲ್ಲಿ ಬೆಂಗಳೂರಿಗೆ ಬರೋ ತನಕ ನನಗೆ ಬರೀ ಮೆಸೇಜ್ ಅಷ್ಟೇ ಬಂದಿದ್ದು. ಬೆಂಗಳೂರು ಆನಂದರಾವ್ ಸರ್ಕಲ್ ಅಲ್ಲಿ ಪಿಕಪ್ ಮಾಡ್ಕೊಂಡಾಗ ನನ್ನ ಈ ಟಿಕೆಟ್ ಕೊಟ್ಬಿಟ್ಟು ಇದರಲ್ಲಿ ಉಚಿತ ಧರ್ಮ ದರ್ಶನ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಅಲ್ಲಿ ಅವ್ರು ನನಗೆ ಹೇಳಿದ್ದು 1 ಗಂಟೆಯಿಂದ ಮಿನಿಮಮ್ 3 hours ಅಲ್ಲಿ ನಮಗೆ ದರ್ಶನ ಮಾಡ್ಕೊಡ್ತೀವಿ ಅಂತ ಕರೆಸ್ಬಿಟ್ಟು ಮಾಡಿದ್ದು. ಇಲ್ಲಿಗೆ ಬಂದು ನೋಡಿದ್ರೆ ಈ ಟಿಕೆಟೇನೆ ವ್ಯಾಲ್ಯೂ ಇಲ್ಲ, ಈ ಟಿಕೆಟ್ಗೆನೆ ಬೆಲೆ ಇಲ್ದಂಗೆ ನಮಗೆ ಇದು ಮಾಡಿದ್ದಾರೆ. ಈಗ ನಾವು ಯಾರಿಗೆ ಹೇಳ್ಬೇಕು, ಏನ್ ಮಾಡ್ಬೇಕು? ನೀವೇ ಮೀಡಿಯಾದವರಿಂದನೇ ನಮಗೆ ಸಹಾಯ ಆಗ್ಬೇಕು. 3,300 ರೂಪಾಯಿ ದುಡ್ಡು ಇಸ್ಕೊಂಡು 3 ಗಂಟೆಲಿ ನಮಗೆ ದರ್ಶನ ಮಾಡಿಸ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ ಇಲ್ಲಿ ನಿಲ್ಲಕ್ಕೂ ನಮಗೆ ಜಾಗ ಮಾಡ್ದಂಗೆ ಮಾಡ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ನಮಗೆ ಸರ್.
ಸರ್ ದರ್ಶನಕ್ಕೆ ಅಂತ ಇನ್ಕ್ಲೂಡಿಂಗ್ ಬೆಳಿಗ್ಗೆ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್, ಮಧ್ಯಾಹ್ನದ ಲಂಚ್ ವಿತ್ ದೂರ ಇದು ದರ್ಶನದ್ದು ಮೂರದ್ದು ಸೇರಿ ನಮ್ಮ ಹತ್ರ 3,350 ರೂಪಾಯಿ ದುಡ್ಡು ಇಸ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಸರ್. ಸರ್ ಬೇರೆ ಎಲ್ಲ ಸರ್ಚ್ ಮಾಡಿದ್ವಿ ಸರ್. ಸರ್ಚ್ ಅಲ್ಲಿ ಅದರಲ್ಲಿ 2,500 2,000 ಆ ತರ ಇತ್ತು. ಬಟ್ ಇವನ್ ಟ್ರಾವೆಲ್ಸ್ ಫೋನ್ ಮಾಡಿದಾಗ ಇವನ್ ಈ ಬಸ್ಸು ಈ ವರ್ಷ ಟ್ರಾವೆಲ್ಸ್ ಅಂತ ನಮ್ಗೆ ಹೇಳಿಲ್ಲ. ನಮಗ್ ಮಾತ್ರ ಹೇಳಿದ್ದು ನಿಮ್ಗೆ ಪ್ಯಾಕೇಜು, ಅದರಲ್ಲಿ ಇನ್ಕ್ಲೂಡಿಂಗ್ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್, ಲಂಚ್, ಆಮೇಲೆ ಇದು ಎಂತ ಹೇಳಿ ಧರ್ಮದರ್ಶನ VIP ದರ್ಶನ 3 ಅವರ್ ದರ್ಶನದಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನ ಮುಗಿಸ್ಕೊಂಡು ಮತ್ತೆ ರಾತ್ರಿ 9:30 10 ಗಂಟೆ ಅಷ್ಟೊತ್ತಿಗೆ ನಿಮಗೆ ಬೆಂಗಳೂರಿಗೆ ರೀಚ್ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ರು ಸರ್. శ్రీవారి దర్శనంలో నకిలీ టికెట్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, అసలు బెంగళూరుకి చెందిన వర్ష ట్రావెల్స్ ఎవరిది? ఇటు భక్తుల మనోభావాలతోటి ట్రావెల్స్ యజమానులు అయితే ఆడుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? రైట్ విషయాల్ని ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనానికి భారీ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు కూడా స్వామివారి టికెట్లు క్షణకాలంలోనే పూర్తి అయిపోతుంటాయి. అటువంటిది కర్ణాటక చెందిన వర్ష ట్రావెల్స్ అనే వాళ్ళ ద్వారా కొన్ని ప్యాకేజ్ టికెట్ లాగా బుక్ చేసుకున్నారు. వారు ఒక్కొక్కరికి 3,350 రూపాయల టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత తిరుమల శ్రీవారి దర్శనానికి 3 గంటలు అయిపోతుందని భక్తులను నమ్మించి మోసం చేశారు. వారంలో దాదాపు 30 మంది భక్తులు వైకుంఠ చేరుకున్నారు. అయితే ఎంట్రీ పాయింట్ ఇది కాదంటూ కూడా భక్తులు వెనక్కి పంపించారు. ఈ టికెట్ నకిలీదిగా ఇటువంటి టికెట్ టీటీడీ జారీ చేయదు కాబట్టి మీరు మోసపోయారని అక్కడున్న సిబ్బంది భక్తులతో వాపోయారు. వెంటనే వాళ్ళు కంగుతిన్న భక్తులు దగ్గరలోని విజిలెన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎటువంటి టికెట్లు బయట విక్రయించే అన్ని కూడా ఆన్లైన్ లో ఉంటుంది. అలాగే తిరుపతి కేంద్రంగా 3 చోట్ల టోకన్లు జారీ చేస్తుంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పదే విజ్ఞప్తి చేస్తుంటుంది, భక్తులు కూడా పూర్తిగా మోసపోవద్దు, తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్ లో భక్తులు టికెట్ బుక్ చేసుకోవాలి అనేసి పదే విజ్ఞప్తి. తెలుసో తెలియక కొంతమంది భక్తులు ఈ విధంగా మోసపోతుంటారు. ఈ కర్ణాటక చెందిన వర్ష ట్రావెల్స్ మీద కేసు నమోదు చేయాలని ఆ శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 30 మంది భక్తులు మేమంతా హార్ట్ పేషెంట్ కలిగి ఉన్న వారు, స్వామివారి దర్శనం త్వరగా అవుతున్న ఉద్దేశంతో టికెట్లు తీసుకున్నాం, మా దగ్గర డబ్బులు కూడా తీసుకున్నారని వారు వాపోయారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం దీని మీద దృష్టి సారించింది. ఆ ట్రావెల్స్ మీద కేసు నమోదు చేసే దిశగా అడుగులు వేస్తుంది శాలిని. అలాగే సురేష్, మనం చూసుకున్న గత కొంతకాలం ఇలాంటి ట్రావెల్స్ చాలా మంది వెలుస్తున్నాయి. సో మరి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇటు భక్తులనైతే అంటే ఇలాంటి ట్రావెల్స్ నమ్మకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది, అంటే వాళ్ళకి ఏమని చెప్తుంది? అంటే శాలిని గతంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి దర్శనానికి ఉన్న భారీ డిమాండ్ దృష్ట్యా కొంత ప్యాకేజీలు ప్రకటించింది. ఏపీ టూరిజం కి, కర్ణాటక టూరిజం కి, తమిళనాడు, తెలంగాణ టూరిజం టికెట్లు కేటాయిస్తూ వస్తుంది. ఆ రకంగా వాళ్ళు టికెట్ బుక్ చేసి వచ్చే వాళ్ళు అయితే కూటమి ప్రభుత్వం ఎరిగిన తర్వాత ఈ టికెట్లు దుర్వినియోగం అవుతున్నాయి. బ్లాక్ మార్కెట్ ఎక్కువ తరుణంలో ఈ టికెట్ల కేటాయింపు రద్దు చేసింది. ఏపీఎస్ఆర్టీసీకి మాత్రమే మినహాయింపు ఇస్తున్నప్పటికీ ఎటువంటి బయట కూడా టికెట్లు ఇవ్వలేదని టీడీ అధికారికంగా చెప్పింది. భక్తులు తెలుసో తెలియక కొంతమంది కేటుగాళ్లు వలలో పడి మోసపోతున్నారు. అయితే పదే టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. ఈ వర్ష ట్రావెల్స్ ప్రైవేటు చెందిన ట్రావెల్స్ ఇది. అటు కర్ణాటక నుంచి తిరుపతికి వాహనాలు నడుపుతూ ఉంటుంది. ఈ రకంగా వాళ్ళు బస్సులు బుక్ చేసుకొని మోసపోయారు. శాలిని దీని మీద విజిలెన్స్ దృష్టి సారిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. నరసరావుపేట మహిళా హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు తన్నీరు అంకమరావుకి ఉరిశిక్ష విధిస్తూ నరసరావుపేట అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి సత్యశ్రీ తీర్పు వెల్లడించారు. సలీమా అనే మహిళను హత్య చేసిన కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. కాగా ప్రస్తుతం నిందితుడు మరో 2 హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. నరసరావుపేటలో నిందితుడు తన్నీరు అంకమరావు 3 హత్యలు చేసి జైల్లో ఉన్నాడు. జులైగా తిరుగుతూ 3 హత్యలకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కాగా నరసరావుపేట కోర్టు చరిత్రలో మొదటిసారి ఉరిశిక్ష విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు.
పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో మే 2023లో ఒకేసారి జంట హత్యలు వెలుగు చూశాయి. హంతకుడిని పోలీసులు సీసీ ఫుటేజ్ల ద్వారా గుర్తించి పట్టుకున్నారు. అతడు 150 రూపాయల కోసం దారుణంగా హత్య చేసినట్టు తెలిపారు. ముందుగా పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో 2 వ్యక్తులు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. డెడ్ బాడీలను చూసి మద్యం మత్తులో కింద పడి మృతి చెంది ఉంటారని భావించారు. According to my CCTV footage. 2 డెడ్ బాడీలపై ఒకే రకమైన గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా భావించి కేసు నమోదు చేశారు. గంటల వ్యవధిలోనే ఈ హత్యలు చేసింది నిందితుడు తన్నీరు అంకమరావుగా గుర్తించి అరెస్ట్ చేశారు. రైల్వే స్టేషన్ రోడ్డులో నిద్రిస్తున్న ఒక వ్యక్తి వద్ద 30 రూపాయలు తీసుకున్న అంకమరావు అతడిని బండరాయితో బాది హత్య చేశాడు. ఆ తర్వాత కొద్ది దూరంలో ఉన్న మరో వ్యక్తి వద్ద 120 రూపాయలు తీసుకుని అదే రీతిలో బండరాయితో చంపేశాడు. ఇక ఈ 2 హత్యలతో 2023 మే 5న 400 రూపాయల కోసం ఓ యాచకురాలి హత్యకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించగా అందులోనూ అంకమరావే నిందితుడిగా పోలీసులు నిర్ధారించారు. సో ఇందులో ఎటువంటి ఇయర్స్ మహిళను ఎస్ఆర్కేటి కాలనీ బండరాయితో కొట్టి తన్నీరు అంకమరావు ఇలియాస్ ముళ్లపంది అంటారు. ఇతను చంపడం జరిగింది. అవన్నీ కూడా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అవటం, ఆ కేసు ట్రయల్ మొత్తం జరిగిన తర్వాత ఈ రోజున అతనికి హ్యాంగింగ్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా గతంలో కూడా ఒక 2 కేసుల్లో గాంధీ పార్క్ దగ్గర సంపద రెడ్డి అనే అతన్ని చంపి అతని దగ్గర డబ్బులు తీసుకోవడం, తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి కాంప్లెక్స్ దగ్గర మరి ఎవరో తెలియదు పాపం పనుకొని నిద్రపోయే అతన్ని బండరాయితో కొట్టి చంపటం, ఇలాంటి ఈ హ్యాబిట్ ఉన్నటువంటి వీడు పర్వర్టెడ్, వీడు ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం, చంపటం, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకోవటం, ఈ రకమైనటువంటి ఈ దుర్మార్గుడికి మన 13th జడ్జి గారు, జిల్లా జడ్జి గారు సత్యశ్రీ మేడం గారు మంచి తీర్పులు ఇవ్వటం వలన మరి ఈ యొక్క లా అండ్ ఆర్డర్ ఎంతో బ్రహ్మాండంగా కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలని ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ये कहना गलत नहीं होगा, जितनी देर में लोग नाश्ता पानी निपटाते हैं उतनी देर में आपने दुश्मनों को निपटा दिया। आपने दुश्मनों की जमीन पर जाकर आपने मिसाइलें गिराई है। उसकी गूंज केवल भारत की सीमाओं तक ही सीमित नहीं रही है, बल्कि सारी दुनिया ने सुना है मेरे दोस्तों, सारी दुनिया ने सुना। और वास्तव में वह गूंज सिर्फ मिसाइल्स की ही नहीं थी, वह गूंज थी आपके शौर्य की और भारत के सेना के जवानों के पराक्रम की। ऑपरेशन सिंदूर में भारतीय वायुसेना ने जो प्रभावी भूमिका निभाई है उसकी सराहना इस देश में ही नहीं बल्कि दुनिया के दूसरे देशों में भी हो रही है। आपके इस ऑपरेशन में न केवल दुश्मनों को डोमिनेट किया है आपने, बल्कि उन्हें डेसिमेट करने में भी कामयाबी हासिल की है। आतंकवाद के खिलाफ चलाए गए इस अभियान को नेतृत्व हमारी एयरफोर्स ने ही किया, और हमारी एयरफोर्स एक ऐसी स्काई फोर्स है जिसने अपने शौर्य, पराक्रम और प्रताप से आसमान की नई और बुलंद ऊंचाइयों को भी छू लिया है। मैं चीफ एयर मार्शल एपी सिंह को भी इसके लिए मैं बधाई देना चाहता हूं, उनके पूरे ऑफिसर्स, उनके पूरे टीम, उनके सारे जवानों को भी मैं बधाई देता हूं। और साथियों, कोई छोटी बात नहीं है कि हमारी एयरफोर्स की पहुंच पाकिस्तान के हर कोने तक है, और यह बात पूरी तरह से साबित हो चुकी है तो हमारी तीनों फोर्सेस की, लेकिन आज एयरबेस पर आए हूं इसलिए मैं इसकी चर्चा कर रहा हूं। और आज स्थिति यह है कि भारत के फाइटर प्लेन बिना सरहद पार किए ही यहीं से उनके हर कोने तक सीधा प्रहार करने में पूरी तरह से सक्षम है। और पूरी दुनिया ने देख लिया है कि कैसे आपने पाकिस्तान की धरती पर मौजूद आतंकवाद के 9 ठिकानों को ध्वस्त कर दिया,
बाद में की गई कार्रवाई में उनके अनेक एयरबेस भी तबाह कर दिए गए। ऑपरेशन सिंदूर के दौरान इंडियन एयरफोर्स ने केवल पराक्रम ही नहीं दिखाया है, बल्कि पूरी दुनिया के सामने प्रमाण भी दिया है। प्रमाण इस बात का कि भारत की युद्ध नीति और टेक्नोलॉजी यानी तकनीक भी दोनों बदल चुकी है। आपने प्रधानमंत्री मोदी जी के नेतृत्व में नए भारत का संदेश पूरी दुनिया तक इस बार पहुंचा दिया है। और साथियों, यह संदेश है कि अब भारत केवल विदेशों से इंपोर्ट किए गए हथियारों और प्लेटफॉर्म्स पर ही निर्भर नहीं है, बल्कि भारत में बने अस्त्र और शस्त्र भी हमारी सैन्य शक्ति का अब हिस्सा बन चुके हैं। अब भारत में बने और भारतीय हथियारों से बने हथियार भी अचूक और अभेद्य हैं। यह पूरे विश्व ने देख लिया है। ब्रह्मोस मिसाइल की ताकत को तो पाकिस्तान ने खुद स्वीकार कर लिया है। हमारे देश में एक कहावत काफी पुरानी है और वह है दिन में तारे दिखना। मगर भारत में बनी ब्रह्मोस मिसाइल ने पाकिस्तान को रात के अंधेरे में दिन का उजाला दिखा दिया है। रात के अंधेरे में दिन का उजाला दिखा दिया है। भारत के जिस एयर डिफेंस सिस्टम की तारीफ हर तरफ हो रही है, उसमें डीआरडीओ द्वारा बनाए गए आकाश और अन्य राडार सिस्टम की जबरदस्त भूमिका रही है। साथियों, कई स्थानों पर हमारे नागरिक दुश्मन के ड्रोन आते देख भाग नहीं रहे थे, बल्कि हमारे एयर डिफेंस सिस्टम के हाथों उनको मार गिराने की वीडियो बना रहे थे। अब ड्रोन देखकर लोग भागने लगते हैं, लेकिन हमारे भारत के नागरिक वीडियो बना रहे थे। साथियों, आपने पाकिस्तान में मौजूद टेरर इंफ्रास्ट्रक्चर के खिलाफ प्रभावी कार्रवाई की है, मगर पाकिस्तान फिर से इस कोशिश में लग गया है कि ध्वस्त हुए आतंकी ढांचे को फिर से खड़ा किया जाए। वहां की सरकार पाकिस्तानी आम नागरिकों से लिया गया टैक्स जैशे मोहम्मद जैसे आतंकवादी संगठन के आका मसूद अजहर को करीब 14 करोड़ रुपए देने में खर्च करेगी, जबकि वह यूनाइटेड नेशंस डेजिग्नेटेड टेररिस्ट घोषित हो चुका है।